హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టెక్ ఛానల్ హైటెక్ నారాయణ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో నేనైతే ఒక ల్యాప్టాప్ని అన్బాక్స్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఒక ప్రీమియం గేమింగ్ ల్యాప్టాప్ అండ్ ఎడిటింగ్ కూడా యూజ్ అవుతుంది. సో దీని పేరు వచ్చేసి మనకి Asus ROG Strix G15. సో ఇది వచ్చేసి నాకు దీని ఎంఆర్పి వచ్చేసి 1,28,000. నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. నాకైతే అరౌండ్ 98,000 రూపీస్కి ఏమో పడింది. సో దీన్ని అయితే ఇవాళ అన్బాక్స్ చేస్తున్నాను. సో లెట్స్ బిగిన్ ది అన్బాక్సింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే చూసినట్టయితే మనకు ఒక బ్లాక్ క్లాత్ ఇచ్చారు. సో దీన్ని రిమూవ్ చేసి చూసినట్టయితే మనకి కంప్లీట్గా కీబోర్డ్ అయితే చాలా ఫ్లాగ్షిప్ ఫినిష్ ఉంది. అండ్ ఇక్కడ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి ఇంటెల్ కోర్ i7 10 Gen ప్రాసెసర్ ఇచ్చారు. అలాగే గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నట్టయితే NVIDIA GTX 1650 Ti గ్రాఫిక్ కార్డ్ ఇచ్చారు. సో కంప్లీట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. సో దీంట్లో Wi-Fi 6 సపోర్ట్ ఇచ్చారు. అండ్ అలాగే డిస్ప్లే విషయం చూసుకున్నట్టయితే మనకి 144 Hz IPS డిస్ప్లే ఇచ్చారు. అండ్ అలాగే దీంట్లో బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మొత్తం కూడా ప్లాస్టిక్ బిల్డ్తో క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి పోర్ట్స్ ఏమేమి ఇచ్చారనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ల్యాన్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ అలాగే HDMI పోర్ట్ ఇచ్చారు. అండ్ అలాగే Type-C పోర్ట్, అలాగే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. అలాగే మనకి 2 వెంట్స్ కూడా ఇచ్చారు. సో అండ్ అలాగే ఆ వెంట్స్లో 2 ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. సో హీట్ ఏదైతే క్రియేట్ అవుతుందో అది బయటికి పంపడానికి ఆ ఫ్యాన్స్ అయితే ట్రై చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా క్లీన్ ఫినిష్ ఉంది. CD డ్రైవ్ అయితే ఇవ్వలేదు. సో ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్ కోసం. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 3 USB పోర్ట్స్ ఇచ్చారు. అండ్ అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే కింద వైపు చూసుకున్నట్టయితే మనకి ఒక RGB స్ట్రిప్ ఉంది. సో దీంట్లో అయితే కలర్స్ అనేవి వస్తాయి, RGB కలర్స్. సో ఇవైతే మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండటం కోసం క్రియేట్ చేశారు. సో ఆ లైటింగ్ అయితే కలర్స్ అవి. అండ్ ఇక్కడ RGB కీబోర్డ్ అయితే సో కంప్లీట్గా మనకి కలర్స్గా సో చాలా మంచిగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ గేమర్స్ కోసం చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మన గ్రాఫిక్ కార్డ్ అయితే కంప్లీట్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చి ఈ ల్యాప్టాప్ అయితే కంప్లీట్గా ఒక గేమర్స్ ల్యాప్టాప్ అని నేనైతే చెప్తాను. కంప్లీట్గా Asus క్రియేట్ చేసింది. సో ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్ ఏదైతే మనం అన్బాక్స్ చేసామో సో దీని విషయానికి వచ్చినట్టయితే సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక గేమింగ్ ల్యాప్టాప్. సో దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చినట్టయితే మనకు అరౌండ్ ఒక 4 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో నేనైతే యూస్ చేశాను. నాకైతే అరౌండ్ ఒక 4 hours, మ్యాక్సిమం 4 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్లో మనకి ప్రొసెసర్, ర్యామ్, గ్రాఫిక్ కార్డ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి దీంట్లో ఇంటెల్ i7 10 Generation ప్రాసెసర్ ఉంది. అండ్ అలాగే NVIDIA GTX 1650 Ti గ్రాఫిక్ కార్డ్ ఉంది. అండ్ అలాగే ర్యామ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 16 GB ర్యామ్ ఉంది. అండ్ అలాగే ఎక్స్పాండబుల్ అప్ టు 32 GB ఉంది. అండ్ అలాగే దీంట్లో స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 1 TB SSD ఇచ్చారు. అండ్ అలాగే మనకి HDD కావాలనుకుంటే మనం అడిషనల్గా వేసుకోవచ్చు. బట్ ఇన్బిల్డ్ అయితే HDD ఇవ్వలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ మనం దీని RGB లైటింగ్ విషయానికి వచ్చినట్టయితే మీకు దీని అయితే ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో దీంట్లో అయితే మనకి RGB లైటింగ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని థీమ్ అండ్ దీని RGB లైటింగ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి కింద కూడా దీనికి ఒక RGB లైటింగ్ ఇచ్చారు. సో దీని కింద వచ్చినట్టయితే సో ఈ స్ట్రిప్ అయితే మనకి ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి లైట్స్ అనేది ఏమీ లేకుండా ఉన్నప్పుడు అయితే చాలా బాగుంటుంది యూజ్ చేయడానికి అయితే. సో ఈ ల్యాప్టాప్ అయితే నేను ఆర్డర్ చేయడానికి రీజన్ వచ్చేసి నేను ఎడిటింగ్ పర్పస్ అయితే నేను ఆర్డర్ చేశాను. దీంట్లో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి NVIDIA GTX 1650 Ti గ్రాఫిక్ కార్డ్ ఇచ్చారు. సో అందువల్ల నేను ఆర్డర్ చేశాను. సో నాకేంటంటే నేను వీడియో ఎడిట్ చేయడానికి అయితే నాకు మెయిన్లీ కావాల్సింది ఒక మంచి ప్రాసెసర్ అండ్ మంచి గ్రాఫిక్ కార్డ్. సో అందువల్ల నేను ఇది ఆర్డర్ చేసుకోవడం. సో అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా తక్కువ ఉంది, అది నాకు తెలుసు. మ్యాక్ అది మనకి యాపిల్ దాంట్లో చూసుకున్నట్టయితే కొద్దిగా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల అయితే ఇదైతే నా బడ్జెట్లో నాకు దొరికింది. సో అందుకని నేను ఆర్డర్ చేశాను. సో నన్ను అడిగితే నాకైతే ఇది 98,000 రూపీస్కి నాకైతే వర్త్ ఫర్ మనీ అనిపించింది. సో మీకేమనిపిస్తుంది అనేది కమెంట్స్లో అయితే చెప్పండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీరు కనుక నేను రీసెంట్గా ఒక గివ్ అవే అనౌన్స్ చేశాను. సో దాంట్లో కనుక మీరు పార్టిసిపేట్ చేయనట్టయితే ఇక్కడ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియోలోకి అయితే వెళ్ళి అక్కడైతే మీరు కమెంట్ చేయండి. అండ్ కంపల్సరీగా మీరైతే నా సబ్స్క్రైబర్ అయి ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది వాళ్ళ వీడియో. జై హింద్.